ఎవరికైనా ఇక్కడ గ్యారంటీ ఉందా రేపటిదాకా ఉంటానని? ఎవరికి లేదు. కేవలం దేవుని కృప. మరణము తెప్పించుట. అసలు ఇప్పటిదాకా మనం సజీవులుగా ఉన్నామంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని నెలలైందో, ఎన్ని రోజులైందో, ఎన్ని గంటలైందో, ఎన్ని నిమిషాలైందో, ఎన్ని గడియలైనవో లెక్కేసుకొని నిన్ను అన్నిసార్లు మరణము నుండి తప్పించాడు. ఒక క్షణంలో ప్రాణం పోతుంది శరీరం. అంటే ప్రతి క్షణం మన బ్రతుకుతూనే వస్తున్నామంటే ప్రతి క్షణం మనకు ఆయన ఆయుష్ ఇస్తూనే ఉన్నాడు. మరణ భయం నుండి మనల్ని తప్పి మన కళ్ళ వద్ద చనిపోతున్నారు కదండి. మనకంటే యంగ్ పీపుల్, మనకంటే రిచ్ పీపుల్ అసలు ఊహించని విధంగా మరణం మనుషుల్ని పడుతుంది. అందుకే మనకు కృతజ్ఞత వస్తుంది ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటామో. ఆయన మరణ భయం నుండి తప్పిస్తాడు, క్షామకాలం తప్పిస్తాడు, యుద్ధమున ఖడ్గబలము నుండి. నీకు మాత్రం నీ పక్కన 1000 మంది పడినను, ఈ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నేనో నీకు రానివ్వను అన్నాడు. నీ రాకపోకలేందుకు కాపాడు దేవుడు. నేనే వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి.